హలో గైస్, ఈరోజు ఇండియా టూర్లో భాగంగా మనం ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగంకి అయితే వెళ్ళబోతున్నాం. వీడియో చాలా మిస్టరీగా ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూడండి. అది ఎక్కడో లేదు, మన భారతదేశంలోనే పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. అదే శ్రీకాళహస్తి. దాని గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం. వెంకటగిరి నుంచి శ్రీకాళహస్తి ఓన్లీ 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బస్ ట్రావెల్ ఛార్జ్ కూడా అంతే ఉంటుంది. సో నేను ఇప్పుడు బైక్ వేసుకుని అయితే వెళ్తా ఉన్నా. చూడండి ఈ చుట్టుపక్కల లొకేషన్ ఎట్లా ఉందో, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం కాళహస్తికి వెళ్ళే రూట్లు ఇదంతా కూడా చాలా పచ్చటి పొలాలు అయితే కనబడతా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కాలం దగ్గరే కాబట్టి సంవత్సరానికి 2 సార్లు అయితే వరి పంట అయితే వేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ బాగా చూడొచ్చు, వరి పంట మధ్యలో గుడి అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది గుడి అంతా. అది కాకుండా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి చాలా అంటే చాలా పచ్చటి పొలాలు అయితే కనబడతా ఉంటాయి మాకు వెళ్ళే దారిలో మొత్తం కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రూట్ రావడం. నేను ఇప్పుడు వెళ్ళే రూట్ షార్ట్ కట్ అనమాట. మీకు అర్థం కాదు ఈ రూట్ మొత్తం కూడా. మామూలుగా బస్సులో ట్రావెల్ చేసినప్పుడు మీకు వేరే రూట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను షార్ట్ కట్లో వచ్చాను కాబట్టి మీకు కొంచెం రూట్ అర్థం కాదు. నేల్చూరు మీదకి అయితే నేను వెళ్తూ ఉన్నా. ఫైనల్లీ మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మీరే చూడొచ్చు. ఇప్పుడు గుడి గురించి మిస్టరీ అయితే తెలుసుకోబోతున్నాం. భారతదేశంలోనే గొప్పదిగా చెప్పుకునే కాశీ కన్నా కూడా చాలా పవిత్రమైనది ఈ గుడి. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని ఒక పట్టణం ఇది శ్రీకాళహస్తి. దీని గురించి తెలియని వారంటే ఎవ్వరూ ఉండరు. ఈ గుడి గురించి చాలా మిస్టరీస్ అయితే ఉంటాయి. ముందుగా ఈ గుడి గురించి నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఏ దేవాలయాన్ని గమనించండి, దేవుడు పాదాల కిందగా భక్తుడైతే వెళ్తూ ఉంటాడు. కానీ దీంట్లో పూర్తి డిఫరెంట్గా అయితే ఉంటుంది. భక్తుడు పాదాల కింద దేవుడైతే ఉంటాడు. ఆయనే మహాభక్తుడు కన్నప్ప. నేను తర్వాత మీకు కన్నప్ప దేవాలయం అయితే చూపిస్తాను. సో ఫస్ట్ మనం వెళ్ళే రూట్ అయితే చెప్తా చూడండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కనకదుర్గమ్మ టెంపుల్. ఫస్ట్ మీరు శివాలయానికి వెళ్ళి తర్వాత కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ గుడి కూడా. ఇక గుడి దగ్గరికి అయితే వెళ్దాం. దాన్ని రూట్ చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించిన స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రత్యేకమైన గుళ్ళల్లో మాత్రం ఉంటాయి. అయోధ్య కావచ్చు, లేకపోతే తిరుపతి కావచ్చు, ఇలాంటి ప్రత్యేకమైన గుళ్ళల్లో మాత్రం ఇట్లాంటి స్తంభాలు అయితే ఉంటాయి. మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఈ గుడి గురించి మనకు ప్రత్యేకమైన విషయం అయితే తెలియదు. కానీ దూరం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ గుడి గురించి చాలా విషయాలు అయితే తెలుసుకుంటారు. రీసెంట్గా మనం మంచు విష్ణు కన్నప్ప సినిమా తీస్తున్నాడు కదా, సో దీని ఆధారంగా అయితే మూవీ తీస్తా ఉన్నాడు. మహాభక్తుడు కన్నప్ప. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆదియోగి ఈశ్వర స్టాచ్యూ కూడా అయితే ఇక్కడ ఉంది. నేను ఇది కోయంబత్తూరులో ఈశ్వర టెంపుల్కి వెళ్ళాను కదా, అక్కడ వీడియో తీసి పెట్టున్నాను. అది మన ఛానల్లో ఉంది. వీలైతే ఒకసారి చూడండి. రీసెంట్గా మన చెన్నై కేరళ టూర్ కంప్లీట్ అయితే అయింది. సో అవన్నీ మన ఛానల్ అప్లోడ్ చేశాను. వీలైతే ఒకసారి చూడండి. తర్వాత మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు మనం 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు. ఇవన్నీ కూడా ఏంటంటే మన లగేజ్, మన ఫోన్లు ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు తీసుకుంటారు. సో హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో మళ్ళీ జాగ్రత్తలుగా మళ్ళీ తిరిగి తీస్తూ ఉంటారు. మనకు టెంపుల్స్లో దొంగలు ఎక్కువ ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు పార్వతీ మహాశివుడు. ఈ గుడిలో మీకు వాయులింగం అయితే ఉంటుంది. ఈ వీడియోలో అంతు చిక్కని మిస్టరీస్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం గోశాలకు అయితే వచ్చేసాం. మీరు అక్కడ 10 రూపాయలు ఇచ్చారంటే మీ చేతికి ఏదో ఒకటి ఇస్తారు. గడ్డి లేక ఇట్లా తెస్తూ ఉంటారు, చెరుకు అలాంటివి తెస్తూ ఉంటారు. మీరు అవి తీసుకుని వాటిని తినిపించవచ్చు. అలా తినిపించడం వల్ల చాలా మంచి జరుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు కృష్ణుడు అయితే ఉన్నాడు. నాకు చాలా బాగా నచ్చింది ఈ విగ్రహం. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే లోపల అవి తినిపించి తర్వాత మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది లోపల. సో అక్కడి నుంచి మ్యూజిక్ రావడం వల్ల మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం కొండపైకి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ మహాభక్తుడు కన్నప్ప మరియు పార్వతీ పరమేశ్వర స్టాచ్యూ అయితే మనం చూడబోతున్నాం. సో పైకి వెళ్ళడానికి దారి అయితే అది. మామూలుగా నేను చిన్నప్పటి నుంచి కాళహస్తి వింటూ ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా ఈ గుడి లోపలికి వెళ్ళలేదు. నాకు ఈ గుడి గురించి మిస్టరీ తెలిసిన వెంటనే ఖచ్చితంగా దీని మీద వీడియో తీసి మన వ్యూవర్స్ చూపించాలని నేను ఖచ్చితంగా ట్రై చేశాను. పూర్వం ఈ కొండ పరిసర ప్రాంతాల్లో గిరిజనులు అయితే నివసించేవాళ్ళు. వాళ్ళల్లో ఒకడే భక్త కన్నప్ప. ఆయన ఏం చేసేవాడంటే దేవుడిని అసలు నమ్మేవాడే కాదు. కానీ ఒకరోజు ఏమైందంటే ఆ శివలింగానికి కంట్లోంచి రక్తం పోతూ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక ఆయన కన్ను పెరికి ఆ కన్నుకి అయితే అటాచ్ చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఇంకో కంట్లోంచి రక్తం రావడం చూసి దాన్ని కూడా ఆ కన్ను తీసేసి ఈయన 2 కాళ్ళు, ఒక కాలు తీసి ఒక కంటి పైన పెట్టి అప్పుడైతే ఆ రెండో కన్ను కూడా అటాచ్ చేస్తాడు. అందుకే ఆయనకి చాలా ప్రియమైన భక్తుడిగా కన్నప్పని చెప్పుకుంటూ ఉంటారు. కొంతకాలం తర్వాత అందరికీ తెలిసి ఇప్పుడు గుడి అయితే నిర్మించున్నారు పైన. ఆ గుడి కూడా నేను చూపిస్తాను మీకు. లోపల వీడియో తీయడం అయితే నిషేధం, ఎందుకంటే ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది కదా. సో అందుకని వీడియో తీయడం అయితే నిషేధం. అందుకని నేను బయట తిరిగి మొత్తం వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఈ గుడిలో ఉన్న వాయులింగం ఏదైతే ఉందో దాన్ని ఏ పూజారి ఏ భక్తుడు కూడా ఇంతవరకు తాకలేదంట. ఎందుకంటే అది ప్రాణం ఉన్న వాయులింగంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది శ్రీకాళహస్తి. మీరు ఎప్పుడైనా మిస్ అయ్యి ఉంటే, అంటే మామూలుగా గుళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా దీన్ని చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గుడి మాత్రం. ఇలాంటి గుడి దగ్గరకు వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు అంతే. అందుకే నేను అన్నీ కూడా ట్రావెలింగ్ అంతా కూడా నేను గుళ్ళు అయితే నిర్ణయించుకున్నా. ఈ మిస్టరీస్ గురించి నేను తెలుసుకుంటూ మీకైతే చెప్తూ ఉన్నా ప్రతి వీడియోలో. మనకి లేట్ చేయకుండా పైకి వెళ్దాం కదండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే సపోర్టింగ్గా కూడా ఇక్కడ ఏదీ లేదు. బాగా చూడండి కావాలంటే. అది కాకుండా వంకరగా ఉంది ఈ రోడ్డు మొత్తం కూడా. మెట్లన్నీ కూడా కొంచెం కష్టంగానే ఉన్నాయి. ఎక్కేటప్పుడు కొంచెం పక్కకి తిరిగామంటే ఖచ్చితంగా పడిపోతాం. సో మీరు చిన్నపిల్లలు ఎత్తుకొచ్చేవారు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా అయితే రండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా రాతితో నిర్మించిన నాగుపాములు అయితే ఉన్నాయి. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ రాయి మీద రాయి పెట్టి, అది కాకుండా పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊయలు కడుతూ ఉంటారు. అక్కడి నుంచి కొంచెం ముందరకు వచ్చారంటే మీకు ఈ వ్యూ పాయింట్ అయితే కనబడుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వ్యూ పాయింట్. మీరు ఇక్కడ నుంచి కాళహస్తి మొత్తం చూడొచ్చు. ఒకసారి మీరే చూడండి ఎట్లా ఉందో. నాకైతే చాలా బాగా అనిపించింది ఇది.
ఒక విషయం ఏంటంటే మీకు ఎదురుగా కనబడుతున్న కొండలు ఏవైతే ఉన్నాయో అవే పెంచుల కోన అండ్ తిరుపతి, తిరుమల ఇవి కొండలు ఉంటాయి కదా! అవే అయ్యి. అదంతా కూడా శేషాచలం అడవులు అంటారు. మీరు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మామూలుగా తిరుమలలో మనకు కొండలు ఏవైతే ఉన్నాయో అవి మొహం రూపంలో అయితే ఉంటాయి కదా! నేను కూడా మా ఊరి దగ్గరలో నేను మొహం రూపంలో అయితే ఒక కొండలు చూపించాను. అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది చూసి నేను ఫస్ట్‌లో దాన్నే తిరుమల అనుకున్నా. కానీ కొద్ది రోజుల తర్వాత తెలిసింది అవి వెలికొండలని. సో, అవి కూడా వీడియో రేపైతే పెడతాను నేను. మీరు దాన్ని చూసి ఖచ్చితంగా తిరుమల అనుకుంటారు. ఇక్కడి నుంచి చూడండి మీకు మొత్తం కాళహస్తి కనబడుతుంది. పైకెళ్ళామంటే మహాభక్తుడు కన్నప్ప దేవాలయం అయితే చూడొచ్చు మనం. తర్వాత కొంచెం ముందరికెళ్ళామంటే పార్వతీ పరమేశ్వరుల స్టాచ్యూ అయితే ఉంటాయి పైన. ఇప్పటివరకు కాళహస్తికి విజిట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా విజిట్ చేయండి దీన్ని. నేనైతే మీకు ఖచ్చితంగా హామీ ఇస్తాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు మీరు. దీనినే దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం ఇంకా పైకైతే వెళ్దాం పదండి. మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడి నుంచి కొంచెం నడుచుకుంటూ వచ్చామంటే ఇదే మహాభక్త కన్నప్ప దేవాలయం ఇది. చూడండి మీరు ఎట్లా ఉందో. ఇక్కడి నుంచి కొంచెం పైకి తీసేదారంటే మీకు పార్వతీ పరమేశ్వర స్టాచ్యూ అయితే కనబడుతుంది. ఈ కాళహస్తికి అదే హైలైట్ వ్యూ పాయింట్. ఆ స్టాచ్యూని బాగా గమనించినట్లయితే ఆ స్టాచ్యూల్లో పరమశివుడు మేకనైతే ఎత్తుకో ఉంటాడు. కన్నప్ప గిరిజనుడు కాబట్టి ఆయన మేకలు మేపుకుని అంటే అట్లాంటి కోవకు చెందినవాడు కాబట్టి సో అందుకని ఆయనైతే మోస్తూ ఉంటాడు. గుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నా. మీరే చూడొచ్చు ఎట్లా ఉందో. భక్త కన్నప్ప గుడి అసలు నేను చిన్నప్పుడు నాకు విషయం తెలియంది ఏంటంటే మామూలుగా ఏ భక్తుడైనా సరే దేవుడు పాదాల దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. కానీ ఇక్కడ పూర్తి డిఫరెంట్గా అయితే ఉంటుంది. భక్తుడి కింద అంటే భక్తుడి పాదాల కింద అయితే పరమశివుడు అయితే ఉంటాడు. అంతటి మహాభక్తుడు కన్నప్ప. ఈ కొండలలో అయితే వెలిసాడు మహాశివుడు. మీరు చూడొచ్చు ఇక్కడ స్టాచ్యూ కూడా కనబడుతూ ఉంది. సో మీకు ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తాను. మీ ఇద్దరు చెప్పాను కదా మీకు భక్త కన్నప్ప అని. ఇదే ఆ దేవాలయం. చూడండి కాలుతో అయితే తొక్కుపెట్టున్నాడు మహాశివలింగాన్ని. అది తొక్కడం కాదు, అంటే ఆయన కంటిలో నుంచి రక్తం పోతూ ఉంటే ఆయన కన్ను గుర్తు పెట్టుకోవడానికి ఆయన ఫస్ట్ కన్ను అయితే తీసి పెడతాడు. తర్వాత కన్ను తీసి పెట్టేదానికి గుర్తుగా కాళ్ళని అయితే పెట్టుకుంటాడు ఆయన. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మన భారతదేశంలో ఎన్నో పంచభూత లింగాలు అయితే ఉన్నాయి. వాటిలో వాయులింగంలో చాలా ప్రసిద్ధమైంది కాళహస్తి. ఇక్కడి నుంచి చూడొచ్చు మన కాళహస్తి టౌన్ అంతా మొత్తం కనబడుతూ ఉంటుంది. మీరు అక్కడ ఎదురుగా చూసినట్లయితే అమ్మవారి టెంపుల్ ఉంది, కనకదుర్గమ్మ టెంపుల్. మీరు ఫస్ట్ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళండి. చూడండి ఎలా ఉందో ఈ వ్యూ పాయింట్. నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది. మెయిన్ ఈ స్టాచ్యూస్ అసలు మామూలుగా మీరు ఫోటో తీసుకోవడానికి చాలా మంచి వ్యూ పాయింట్ ఇది. మనం అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. మామూలుగా మనం చెన్నై సైడ్ వెళ్ళామంటే ఆదియోగి స్టాచ్యూస్ కానీ లేకపోతే రామేశ్వరం కానీ అన్నీ కూడా శివలింగా ఉండే ప్రదేశాలన్నీ కూడా అక్కడ బాగుంటాయి. చెన్నై సైడ్, కేరళ సైడ్ అంతా కూడా. కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి ఉందని చెప్పుకోవడానికి మనకి ఈ కాళహస్తి ఒకటే ఉంది. సో మీరు అట్లాంటి కాళహస్తి విజిట్ చేయకపోతే ఇంకా బతికి కూడా ఏం లాభం లేదు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు కాళహస్తిని అయితే చూడండి. మీరు ఈ టెంపుల్ చూసినట్లయితే మీకు అర్థమైపోద్ది ఎంత అద్భుతంగా ఉందని. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నారు అది గోపురం. దాంట్లో బట్టలు లేకుండా అయితే కొన్ని స్త్రీ బొమ్మలు అయితే ఉన్నాయి. కొంచెం నాకు వల్గర్గా అనిపించింది చూడంగానే. సో మీరు దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. గుడి లోపల వీడియో తీయడం నాట్ అలౌడ్. సో అందుకని నేను కొంచెం క్లిప్లు అయితే తీశాను. ఇది గుడి లోపల ఇది. మామూలుగా అయితే కెమెరా నాట్ అలౌడ్. కనిపిస్తుంది కదా, ఇది ఉంజల్ సేవా మండపం ఇది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చి కనుక్కున్నారంటే మీకు అంటే టైం టు టైం మీకు తెలుస్తూ ఉంటుంది. ఈయన ఈ గుడి నిర్మించిన మహారాజు. సో మనం ఇక్కడి నుంచి లోబాయికి అయితే వెళ్దాం పదండి. మీరు ఒకవేళ దూరం నుంచి ఇక్కడికి వచ్చినట్లయితే మీకు రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడా బయట మొత్తం కూడా చెన్నై కావచ్చు, కేరళ కావచ్చు, ఇక్కడంతా కూడా బ్యాచిలర్స్ రూమ్స్ చాలా కష్టంగా దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే బ్యాచిలర్స్ ఏమైనా పాడు చేస్తారేమో అని చెప్పి రూమ్స్ అయితే ఇవ్వరు. నేను వెళ్ళిన ప్రతి టెంపుల్కి కూడా బ్యాచిలర్స్కి రూమ్స్ అయితే ఇవ్వలేదు. ఫ్యామిలీ అని అడుగుతారు ఫస్ట్. ఒకవేళ మీరు ఫ్యామిలీ కాకపోతే రూమ్స్ అయితే ఇవ్వరు. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం టెంపుల్స్లో పడుకోవడానికి కూడా అక్కడ స్థలం అయితే ఉండదు. అక్కడ టైం టు టైం అయితే టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. సో మనం అందుకని బయట రూమ్ తీసుకోవాలి, లేకపోతే రైల్వే స్టేషన్లో అయితే పడుకోవాలి. నేను చాలాసార్లు అయితే రైల్వే స్టేషన్లో అయితే పడుకున్నా. కానీ మన ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి కష్టాలు ఏమి ఉండవు. మీకు ప్రతి టెంపుల్ దగ్గర మీకు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం మీరు ఆ గుళ్ళోనే పడుకోవచ్చు. నిత్యం గుళ్ళో కీర్తనలు అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. సో మీరు బయటికి వెళ్ళినట్లయితే మీకు అట్లయితే ఉండదు. సో దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ఎంతో గొప్పగా నేను చెప్పుకుంటాను. తిరుపతి కావచ్చు, కాళహస్తి కావచ్చు, ఇంకా ఏ టెంపుల్ అయినా, కనకదుర్గమ్మ టెంపుల్ కావచ్చు, ఏదైనా సరే మనం పడుకోవచ్చు టెంపుల్ లోపల. కానీ ఈ చుట్టుపక్కల అంటే చెన్నై కావచ్చు, లేకపోతే కేరళ కావచ్చు, ఇక్కడ అంతా కూడా టెంపుల్స్ మనం నివసించడానికి అవకాశం అయితే ఉండదు. బయటికి ఇమీడియట్గా గెట్టేస్తారు. దీనిలో లోబాయ్ అంటారు. మధ్యలో మీ అంతా కూడా గ్రీనరీ అయితే కనబడుతుంది కదా, ఇక్కడ కృష్ణుడు అయితే ఉంటాడు. చాలా అద్భుతంగా అనిపించింది ఈ ప్లేస్ మొత్తం నాకు. ఫస్ట్ మీరు గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికైతే రండి లోబాయ్ దగ్గరికి. ఇక్కడ చిన్న కోనేరు అయితే ఉంటుంది. స్టార్టింగ్ మనకు వినాయక స్వామి అయితే ఉంటాడు. ఈ కోనేరు దగ్గర కొంచెం ముందరికి వెళ్ళామంటే అక్కడ మహాశివుని గుడి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు కృష్ణుడి స్టాచ్యూ అయితే ఉంటుంది ఇక్కడ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చిన్నదైనా కూడా చాలా బాగా అనిపించింది. వర్షాకాలం స్టార్ట్ అవ్వడం వల్ల నేను చాలా వీడియోలు అయితే ఆగిపోయాను. వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి.
దీనినే లోబాయ్ అంటారు. నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లో వినాయక స్వామి ఉంటుందని. ఇక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే కోనేరు అయితే వస్తుంది. ఇక్కడి నుంచి మామూలుగా కోనేరులన్నీ కూడా పెద్ద పెద్ద గుళ్ళల్లో మీరు లైక్ తిరుపతి కావచ్చు, ఇట్లాంటి గుళ్ళల్లో బాగా గమనించండి. గుళ్ళల్లో అంటే కోనేరులో కొంచెమైనా ఉంటుంది మునగడానికి. కానీ ఇక్కడ చూడండి అసల లోపల అడుగు పెట్టడానికి కూడా వీలు లేదు. ఇక్కడి నుంచి రహదారి అయితే ఉంటుంది. ఇందాక నేను చూపించాను కదా పరమశివుడికి స్టాచ్యూ ఉందని. సో, అక్కడికి రహదారి అయితే ఉంటుంది. మామూలుగా నైట్ పూట అయితే గేట్లు క్లోజ్ చేస్తారు. కానీ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా అనిపించింది. కోనేరు మాత్రం చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది కోనేరు అంతా కూడా. ఇక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే అక్కడ దేవాలయం అయితే ఉంటుంది. కానీ నాకు అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఈ దేవాలయంలో స్టార్టింగ్‌లో అన్ని మేకలే ఉన్నాయి. ఎందుకని నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. దీని గురించి మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి కొంచెం ఎంత మిస్టరీగా ఉందో. కొంచెం భయంకరంగా ఉంది. ఇప్పుడైతే ఎవ్వరు లేరు ఇక్కడ. ఇక్కడ చాలామంది బాబాలైతే ఉంటారు. మీరు చూసుకున్నట్లయితే కొంచెం ముందరికెళ్లారంటే చాలామంది బాబాల విగ్రహాలైతే ఉంటాయి. సో, నేను కొంచెం ముందరికెళ్ళాక ఇట్లా రివర్స్ అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఉంది. మహాశివునికి స్టాచ్యూ దగ్గరికైతే. ఈ గుడి గురించి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ పూజారి ఎవరైనా ఉంటే అడుగుదాం అనుకున్నా కానీ ఎవ్వరు లేరు. చాలా పడిపోయి ఉంది. కొంచెం భయంకరంగా కూడా ఉంది. మరో వీడియోతో అయితే కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోలకి సబ్స్క్రైబ్ సురేష్ సంచారి ఛానల్. లవ్ యూ టు ఆల్. ఓకే బాయ్. నేను చెప్పాను కదా షార్ట్ కట్ అని. మామూలుగా మనం కొండపైకి నడుచుకుంటూ వెళ్ళామంటే అక్కడ స్టాచ్యూస్ అయితే ఉంటాయి. సో, మీరు అలా కాకుండా నడవకూడదు. అంటే కాళ్ళు నొప్పులు అలా ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, మీరు అలా కాకుండా లోబాయ్ దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి అయితే వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఇట్లాంటివి అయితే వెళ్తూ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు.